ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో తెలియని వాళ్ళకి, అలాగే చేయాలనుకునే వాళ్ళకి ఈ బుక్కు చదివితే సరిపోతుందండి. సో, ఈ బుక్‌లో అన్నీ మన కషాయాలు ఎలా రెడీ చేసుకోవాలి, జీవామృతం, ఘనజీవామృతం ఎలా రెడీ చేసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్‌లో అవైలబుల్ ఉంది. సో, అలాగే సక్సెస్ స్టోరీస్ కూడా దీంట్లో చాలా మంది ఆర్టికల్స్ రాయడం కూడా జరిగింది. సో, ఈ బుక్ చదివితే మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో, ఈ బుక్ వచ్చేసి అమెజాన్‌లో అవైలబుల్‌లో ఉంది. కావాల్సిన వారు అమెజాన్‌లోకి వెళ్ళి తీసుకోవచ్చు. సో, వీటితో పాటు మనకి ఏ మార్కెట్‌లో గానీ ఏవి అవైలబుల్ ఉంటే ఆ బుక్స్, న్యాచురల్ ఫార్మింగ్‌కి సంబంధించిన బుక్స్ అన్నీ చదివితే నాలెడ్జ్ చాలా గెయిన్ అవుతుంది. సో, అలాగే ఈ గడ్డి పరకతో విప్లవంలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కావాలనుకునే వాళ్ళు ఈ బుక్ కూడా అమెజాన్‌లో దొరుకుతుంది. తీసుకొని చదువుకోవచ్చు. అలాగే నేను ఎప్పుడన్నా ఈ నేచురల్ ఫార్మింగ్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను చదువుతుంటాను ఇవన్నీ. సో, ప్రతి బుక్‌లోనూ మనకి ఏదో కొంచెం అయితే నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. సో, ఏ బుక్ అనేది వేస్ట్ ఏం కాదు. బట్ నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ బుక్స్ చదివితే మంచి నాలెడ్జ్ అయితే